అసెంబ్లీ ఎన్నికల తర్వాత బలహీనంగా కనిపిస్తున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు పూర్తిగా మారిన వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు సెంటిమెంట్ ఆధారంగా నడిచిన పార్టీ ఇప్పుడు ప్రజా సమస్యలు ఆయుధంగా మార్చుకుంటూ గ్రౌండ్ లెవెల్ రీకనెక్ట్ పై దృష్టి సారించింది. పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న లోపల మాత్రం గులాబీ దళం పునర్వ్యవస్థీకరణకు అధినేత కేసీఆర్ నిశ్శబ్దంగా కార్యాచరణ చేపట్టారు. పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి మొదలు పెట్టాలనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ రాజకీయాలకు పరిమితం కాకుండా జిల్లాలపై ఫోకస్ పెంచుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. భూసేకరణ, భూముల వివాదాలు, రైతుల సమస్యలు, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రత్యక్షంగా స్పందిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మం, నాగర్ కర్నూలు వంటి జిల్లాల్లో ఇప్పటికే పర్యటనలు ప్రారంభించారు. త్వరలో రైతు ఆత్మహత్యల కుటుంబాలను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. బయటకు పెద్దగా కనిపించకపోయినా పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు క్రమంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా కీలక నేతలతో టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఓటమి కారణాలను విశ్లేషిస్తున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న నిరుత్సాహాన్ని తొలగించి మళ్లీ మనదే పాలన అనే నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లిపోతున్నా కేసీఆర్ మాత్రం తొందరపడడం లేదు. పార్టీ మారేవారిని ఆపేందుకు అంటే మిగిలిన నిబద్ధత గల నాయకులతో బలమైన బృందాన్ని నిర్మించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రాధాన్యమిస్తూ ప్రతి మండలానికి ఇన్ఛార్జీలను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటినుంచే క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ పై ఆధారపడి విజయాలు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు పూర్తిగా ప్రజా సమస్యలపై దృష్టి మళ్లిస్తోంది. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, పెన్షన్ల పంపిణీలో జాప్యం వంటి అంశాలను ప్రభుత్వంపై అస్త్రాలుగా ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై పోరాటం ద్వారా కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవచ్చని పార్టీ భావిస్తోంది. శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బయటకు నిశ్శబ్దంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ లోపల భారీ మార్పులు జరుగుతున్నాయి. సరైన సమయం చూసి పార్టీని పూర్తిగా రియాక్టివ్ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. గోదావరి జలాల పేరుతో బహిరంగ సభల ద్వారా పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలని భావించిన ఎన్నికల నేపథ్యంలో ఆ ప్లాన్ వాయిదా పడింది. అయితే పరిస్థితులకు అనుకూలంగా మారిన వెంటనే గులాబీ దళం మళ్లీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఓటమి తర్వాత వెనక్కి తగ్గినట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త రూపంలో తిరిగొస్తోంది. కేసీఆర్ సైలెన్స్ ఆపరేషన్, కేటీఆర్ గ్రౌండ్ యాక్టివిటీ, కొత్త నాయకత్వం కలయికతో గులాబీ దళం మళ్లీ బలపడుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.